దేవుని మహాకృపలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాలు. అసలు ఇద్దరు కలుసుకోవటం అనేది మీకెందుకు బాధగా ఉంది? సమస్యలు, ప్రాబ్లమ్స్ సేవలో వస్తూనే ఉంటాయి, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక సేవ అద్భుతంగా జరుగుతున్నప్పుడు 10 రకాలుగా విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటిని క్లియర్ చేసుకొని, వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని, వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట మాట్లాడుకొని దాన్ని క్లియర్ చేసుకొని బయటకు వచ్చినప్పుడు మరి చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు విడిగా ఉండి మాట్లాడుకుంటూ విమర్శలు చేసుకుంటున్నప్పుడు ఎలా ప్రాబ్లం చేశారు? రెండవది, వాళ్ళు కలుసుకొని చక్కగా వారు మాట్లాడుకొని పరిస్థితుల గురించి వివరించుకొని వారు ఒకటయ్యారు. ఇప్పటికీ కూడా విమర్శిస్తున్నారు. సో ముందుగా ఇట్లాంటివన్నీ కూడా ముందు మానుకోండి. నేను ఎవరి గురించి చెబుతున్నా అర్థమైంది కదా? అమ్మ తేజ గారు, అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు జరిగినటువంటి విషయాలు, పరిణామాలు ఇక చాలు. ఇక ఆపేయండి అందరూ కూడా. దయచేసి వీడియోలు చేయటాలన్నీ కూడా ఆపండి. ఇది నేను ఫైనల్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దయచేసి గమనించండి, ఇది ఫైనల్ వీడియో. మరల వాళ్ళ గురించి చేయటం అనేది ఉండదు. ఓకేనా? సమస్య క్రియేట్ అయింది, దాన్ని అందరూ మాట్లాడారు. సో వారు ఒప్పుకున్నారు. వారిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో వారు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అది ఫినిష్ అయిపోయింది. వారు కలుసుకున్నటువంటి ఫొటోస్, అలాగే వారు మాట్లాడినటువంటి మాటలు కూడా వీడియో రూపంలో మనం చూసాం. అయితే ఇప్పుడు కొంతమందికి ఏమైందంటే, అప్పుడు అలా తిట్టుకున్నారు, ఇప్పుడు ఇలా కలుస్తారా? అప్పుడు అలా మాట్లాడుకున్నారు, ఇప్పుడు కలుస్తారా అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇంతకుముందే వీకేఆర్ మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గుర్తు చేసి నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే, ఈ అమ్మతేజ గారు చేస్తున్నటువంటి పరిచర్యలో చాలామంది మరి బాప్తిసాల దగ్గరకు వచ్చి, ఓకేనా, బాప్తిసాల దాకా వచ్చి రక్షణలోనికి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ కాంట్రవర్సీ జరగటం వల్ల వారందరూ వెనక్కి వెళ్ళినట్లుగా పరిచర్యలో బ్రదర్ చెప్పారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అర్థమవుతుందా? సో మనందరం చేసేది ఏంటంటే ఆత్మల రక్షణ కొరకు మాత్రమే. ఒకళ్ళు పెద్ద పరిచర్య చేయొచ్చు, ఒకళ్ళు చిన్న పరిచర్య చేయొచ్చు. పెద్ద పరిచర్య చేసినా, చిన్న పరిచర్య చేసినా దేవుని కృపలో ఆత్మల రక్షణ కొరకు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి మనము ఎవరిని కూడా తక్కువగా మాట్లాడట్లా. చేసే పరిచర్యను, పరిస్థితులను ఇలాంటివి చేయకూడదని చెబుతున్నాం. సో ఆ టైంలో వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ఓకే. కానీ మరలా దాని మీద ఇంకా 90% ఏమని మాట్లాడుకున్నారు, ఎందుకు కలుసుకున్నారు, ఏం జరిగింది. కొంతమంది అయితే ఇద్దరు కలుసుకోవడం వల్ల ఒరిగిపోయింది ఏముంది, వీళ్ళిద్దరి వల్ల దేశానికి ఏమన్నా లాభమా, వీళ్ళిద్దరు ఇప్పటిదాకా మాట్లాడుకొని ఇప్పుడెట్ట కలుసుకుంటారు అనే టాపిక్స్ అన్నీ కూడా దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు మళ్ళీ ఆ కామెంట్లో అవో ఇవో పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళా లేనివి క్రియేట్ అవుతూ ఉంటాయి. దయచేసి లేనివి క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే అమ్మతేజ గారు, దయచేసి మీరు ఏం చేస్తారంటే, మీకు ఎవరైనా మీ వీడియోస్ ట్రోల్ చేసినా, ఒకవేళ మీ వీడియోలు ఎక్కడైనా వాడుకున్నా, దయచేసి మీరు కాల్ చేసి మాట్లాడండి సార్. ఎందుకంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడితే చాలా వేరుగా ఉంటుంది, మీరు మాట్లాడితే వేరుగా ఉంటుంది. అర్థమవుతుందా? కొంతమందిని నేను చూస్తున్నాను, ఎవరో మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు మొన్న మీ దగ్గర కూడా ఏది కాకినాడలో జరిగినటువంటి పరిచర్యలో కూడా వాళ్ళు చేసి ఫోన్లు చేసి ఏదో చంపేస్తాం, కొట్టేస్తాం అని చెప్పేసి మాట్లాడినట్టుగా వీడియోలు పెట్టారు మళ్ళీ. కాబట్టి కొంచెం అట్లాంటివి జరగకుండా చూసుకోండి సార్. ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కలుసుకోవటం నేనైతే ఫుల్ హ్యాపీ, చాలా సంతోషిస్తున్నాను. ఎప్పుడు కూడా దైవ సేవకుల్ని కించపరచాలో, బాధ పెట్టాలని ఎవ్వరు కూడా అనుకోరు. కానీ మీరు బయటికి రావడం వల్ల జరిగింది. సో ఇంకొకసారి రాకుండా చూసుకోండి. విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు కూడా మీ సేవా పరిచయంలో అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా అనేక ఆత్మలు రక్షిస్తున్నారు, దేశ విదేశాల్లో వాడబడుతున్నారు, అద్భుతమైన సేవ చేస్తున్నారు. డేరింగ్, డైనమిక్, అద్భుతమైనటువంటి పరిచర్యలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా డాషింగ్గా వెళ్తూ ఉన్నారు. సో అలాగే వెళ్తున్నటువంటి మీరు ఇటువంటి వాటి మీద ఎప్పుడు కూడా ట్రోల్ చేయకండి, ఇటువంటి వాటి మీద ఎప్పుడు వీడియోలు చేయకండి, ఇటువంటి వాటి వైపు ఎప్పుడు మీరు చూడకండి. మీ పని మీరు జరిగించుకుంటూ వెళ్ళండి. ఒకవేళ విమర్శ అనేది వచ్చినప్పుడు, ఇప్పుడు కలుసుకున్నారు కదా సరే, ఇప్పుడు మీరు కలుసుకున్నారు కదా ఇలాగనే ఒక టైం తీసుకొని ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటే కలుసుకోండి. మీరు కలుసుకొని ముందుగా ఒకసారి చెప్పి చూడండి. అర్థమైందా? భేదములు కలవు, ఒకసారి కలవండి. ఆ తర్వాత వాళ్ళని చెప్పే విధానం చెప్పండి. మీకు చెప్పే మనసు ఉంటే. అర్థమవుతుందా? కొంచెం మంది అలాంటివి చూసి మీరు ఆ వీడియోస్ పెట్టడం ద్వారా కొన్ని జరుగుతూ ఉండొచ్చు ఒకవేళ. అలాగే అమ్మతేజ గారు కూడా పరిచర్లు మీరు చాలా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి సార్, మీరిద్దరు కలుసుకోవడం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి నలుగురు అన్నదమ్ములు కూడా కలిసి ఉండరు, కానీ సేవకు వచ్చిన మనం కలిసి ఉంటామని దాని అర్థం.
సేవ చేస్తున్న మనం కలిసి ఉండాలని దాని అర్థం. కాబట్టి ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఏ ఏరియాలో ఉన్నామో కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరం కూడా సహోదరులుగా మార్చబడ్డాం. నేను మీ టెస్ట్ మనీ చూశాను, చాలా బాగుంది. మీరు ఎందుకు పరిచర్యకు వచ్చారో, ఎందుకు సేవ చేస్తున్నారో నేను చూడగలిగాను. చాలా అద్భుతంగా చేశారు. మీరు ఆ యొక్క భద్రాచల ప్రాంతంలో మరి మీరు గన్నులు పట్టుకొని తిరిగానని కూడా సాక్ష్యం నేను విన్నాను. సో ఎంత బాగున్నటువంటి సాక్ష్యాన్ని దయచేసి చిన్న చిన్న విషయాల్లో మీ దగ్గర ఉన్న వాళ్ళతో ఫోన్లు చేయించకండి. మీ దగ్గర పనిచేసే వాళ్ళతో ఫోన్లు చేయించి వాళ్ళు మాట్లాడేది మీకు తెలియదు, వాళ్ళు వేరే రకంగా మాట్లాడుతున్నారు. మీరే ఒక 2 minutes టైం తీసుకొని జరిగే విషయాలకు ఒకవేళ తెలుసుకోవడానికి మీకు అనిపిస్తే తెలుసుకోండి, తప్పేం లేదు ఇక్కడ. ఓకేనా? రైట్. మీరు కలిసినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఇంకా రాబోతున్న దినాల్లో ఘనంగా బలంగా పరిచర్య చేయాలని నేను 2 వీడియోలు చూశాను. మీ ఇద్దరి వీడియోలు చూశాను. నేను బ్రదర్ కారులో మాట్లాడే వీడియో చూశాను, మీరు కూడా కూర్చొని మాట్లాడినటువంటి వీడియో చూశాను. మేమిద్దరం కలుసుకున్నాం, కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అనుకున్నారు. మీ ఇద్దరు కలుసుకోవటం అనేది చాలా బాగుంది. ఇలాగనే ఎవరైనా సరే, ఒకవేళ మీరు కూడా అమతేజ గారు మీరు కూడా ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడుంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అందుబాటులో ఉంటే దయచేసి కలవండి వాళ్ళని కూడా. మీరు గొప్ప సేవకులు ఎవరు కాదనరు. మీకు వీలుగా ఉంటే 1 time వెళ్ళండి, కలవండి, మాట్లాడండి, సరి చేసుకోండి. ఇవి సోషల్ మీడియాకి దయచేసి ఎక్కించమాకండి. ఏదైనా టాపిక్స్ ఉంటే మాట్లాడండి, బైబిల్ టాపిక్స్ ఉంటే మాట్లాడండి, బైబిల్ మీద అద్భుత రకంగా మాట్లాడండి, ఆశ్చర్యకరంగా మాట్లాడండి. ఒకవేళ ఎవరైనా తెలియని వ్యక్తి ఎవరైనా చేస్తే ప్రపంచానికి తెలియాలి కాబట్టి బైబిల్ గురించి చాలామందికి తెలియాలి కాబట్టి బైబిల్ గురించి మాట్లాడండి. చేసే పరిచర్యలలో ఇట్లా పరిచర్య చేయకూడదు, అట్లా చేయకూడదు, అట్లా తీసుకోవాలి. మనకు డినామినేషన్లు చాలా ఉన్నాయి సార్. సో దాన్ని బట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మరొకసారి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను కూడా సేవకునిగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు కలిసినందుకు, మీరు కలుసుకోవాలని ప్రార్థన చేశాను. ముందుగా నేను దీనికంటే ముందు కూడా ఒక వీడియో చేశాను. మీరు కలిసినందుకు ప్రార్థన మీరు కలవాలని ప్రార్థన చేయమని కొంతమందిని కోరాను. వారందరూ కూడా ప్రార్థన చేశారు. ఇది ఇలా ఉండాలని. మీరందరూ కూడా ఒక తల్లి గర్భంలో పుట్టకున్నా మనందరం స్నేహితులుగా, అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా ప్రతి పరిచర్యలోనూ, ప్రతి విషయంలోనూ కలిసిమెలిసి వెళ్ళాలి. కొన్ని విషయాలు మనం తగ్గించుకోవాల్సి వస్తే తగ్గించుకుందాం, ఎవరైనా కోపడితే కూడా తగ్గించుకుందాం, ఒక దినాన్న వారిని సరి చేసుకుందాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనందరం కూడా ఇలా ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ఇంకెప్పుడు కూడా ఇలాంటి విషయాలలో దయచేసి ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా, ఈ వీడియోని చూస్తున్నటువంటి మీకు కూడా నేను ఒక విషయం చెబుతున్నాను. దయచేసి ఏదైనా విషయం ఉంటే 1కి 10 చేయకండి, 10కి 20 చేయకండి. అర్థమవుతుందా? అది కాబట్టి నేను చేసినటువంటి వీడియోలో కూడా మీరు మాట్లాడుకున్నారని నేను తెలుసుకున్నాను. సో నేను ఏది ఆ విషయంలో కూడా, ఛాలెంజ్ విషయంలో కూడా మిమ్మల్ని కొడతానన్న విషయాలు ఆయన అనలేదని అన్నారట. మీరు ఆయనతోటి బ్రదర్తో అన్నారట. సరే, ఆ బ్రదర్ అనుకుంటే ఎవరినో ఒకళ్ళు అని ఉంటారనేది నాకు వచ్చిన. సో దాన్ని కూడా వదిలేద్దాం, అది ఇప్పుడు అవసరమే లేదు, మనకు అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. కాబట్టి మీరు మీ పరిచర్యను బలంగా తీసుకువెళ్ళండి. మన భారతదేశంలో విజయప్రసాద్ రెడ్డి గారు మీ సేవను కూడా అద్భుతంగా తీసుకెళ్ళి ప్రజల్లోకి ఎవ్వరికి ఆపేటోళ్ళు లేరు. మీరు వరంగల్లో పెడితే మా హెల్ప్ ఏమైనా కావాలంటే దయచేసి అడగండి, మేము కూడా మీకు సహకరిస్తాం. ఓకేనా? మేము సహకరిస్తాం. మేము కూడా మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఏదైనా హెల్ప్ ఉంటే మేము కూడా మిమ్మల్ని కోరుకుంటాం. మీరు కూడా మాకు సహాయకరంగా ఉండండి. కాబట్టి మన భారతదేశంలో చేస్తున్న క్రైస్తవ పరిచర్యలంది సేవకులందరూ కూడా ఆరోగ్యంగా ఉండి, వారి పరిచర్యలు కూడా అభివృద్ధికరంగా ఉండి, మన మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నటువంటి ప్రతి సమస్య పైన దేవుడే యుద్ధము చేసి మనందరినీ సమాధానపరిచి, మనందరి ప్రార్థన కూడా చక్కగా ఆయన విని మనందరికీ కూడా సమాధానము దయచేయునుగాక. సమాధానము ప్రతి ఒక్క సేవకునికి ఉండునుగాక. మన సంఘాలు వర్ధిల్లునుగాక. దేవుడు మనకిచ్చిన పరిచర్య దీవెనకరంగా ఉండునుగాక. మనం చేస్తున్నటువంటి పరిచర్య ముందు ఏ అడ్డు గోడలు నిలవకుండునుగాక. సంఖ్యలు తెగిపోవునుగాక, బంధకాలు విడిపోవునుగాక, ప్రార్థన శక్తి చేత అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చునుగాక, కృపచేత రక్షించబడుదురుగాక, కృపలో వర్ధిల్లుదురుగాక, సమాధానము ప్రతి దైవ సేవకునికి ఉండునుగాక. దేవుడు ఈ యొక్క మాటలతో మీ సంఘాలను, మీ సేవను బలపరచునుగాక. సో ఇది ఫైనల్గా మరి అమతేజ గారికి, అలాగనే విజయ్ మన రెడ్డి గారికి కూడా ఇది ఫైనల్గా విషయాన్ని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వరంగల్ వస్తే దయచేసి మమ్మల్ని కలవండి. వరంగల్ ప్రాంతాల్లో మీరు వచ్చినప్పుడు ఏదైనా విషయం ఉంటే మాకు చెప్పండి. ఇక్కడ నా నంబర్ ఉంటుంది. నేను ఎవరితో మాట్లాడాల్సి, మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు మీకు మాట్లాడరు, నేనే మాట్లాడతాను. ఏదైనా విషయం ఉంటే మీరు నాతో మాట్లాడండి. ఏదైనా విషయం ఉంటే నేను మీతోనే మాట్లాడతాను. మీ దగ్గర ఉన్న వాళ్ళతో నేను కూడా మాట్లాడను. కాబట్టి ఈ నా మాటలు దేవుడు దీవించి మరి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆయన కృప అమతేజ గారికి, ఆయన దయ ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారికి ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉండి
వీరిని వర్ధిల్లింప చేయనుగాక, వీరు వర్ధిల్లుదురుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఆమెన్.